హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్, జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన లక్ష్మీ పార్వతి గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఏంజెల్స్తో మన అనుసంధానం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం, మీ అందరికీ కూడా వెల్కమ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మిత్రులందరికీ కూడా ధన్యవాదములు. మరి శ్రీ గురుభ్యో నమః. ఫ్రెండ్స్, ఇక్కడ నక్షత్ర లోకాల నుంచి అందరం మనము కొత్తవి నేర్చుకోవాలని, క్రియేట్ చేయాలని అందరం వచ్చినాడమే అన్నమాట. ఈ అనుభవాల కోసమే మనము ఈ భూమి మీదకి వస్తాము. మరి బ్లూ ప్రింట్ మర్చిపోతాం అనమాట. ఆ భూమి మీదకి వచ్చాక మనమంతా మరి యూనివర్స్ మనకి 3 విధాలా చేస్తుంది అనమాట. మనకి ఏంటంటే ఆ క్రియేటర్ నుంచే అందరము వచ్చాము. ఓకే, మనం భూమి మీదకి వచ్చేటప్పుడు మనం గతాన్ని మర్చిపోతాము అని చెప్పి మనం చెప్పామన్నమాట. చెప్పేటప్పటికి మరి వీళ్ళు వెళుతున్నారు భూమి మీదకి, వీళ్ళకి సహాయంగా పంపుదాము అని చెప్పి ఈ గార్డెన్ ఏంజిల్స్ ని మనతో పాటు పంపించారు. వాళ్ళు నిరంతరం మనతోనే ఉంటారన్నమాట. ఎప్పుడు కూడా మనము ఈ భూమి మీద జన్మ తీసుకున్న దగ్గర నుంచి, ఖనిజ సామ్రాజ్యం నుంచి కూడా నిరంతరంగా మనతో ఉంటూనే ఉన్నారు. స్టిల్ ఇప్పటికీ కూడా. అది మనము ఎప్పుడైతే నేను ఆ దైవాన్ని నేను తెలుసుకోవాలి అనుకుంటామో అప్పుడు వాళ్ళు మన ముందుకు వచ్చి వాళ్ళు ఇది తెలియజేస్తారు అనమాట. లేకపోతే మనం తెలుసుకోలేము అన్నమాట. కనెక్ట్ కాలేదు అంటారు అనమాట. మనం కనెక్ట్ కాలేదు అంటున్నామంటే మనం వాళ్ళని గుర్తించలేకపోతున్నాం. కానీ నిరంతరంగా మనతోనే ఉంటారు, మనకి సహాయం చేస్తూనే ఉంటారు. వాళ్ళు గార్డెన్ ఏంజెల్. మళ్ళీ వీళ్ళు ఎన్ని విధాలుగా మనకి సహాయం చేస్తూ ఉంటారంటే స్పిరిట్ గైడ్స్ వాళ్ళు మన గార్డెన్ ఏంజెల్స్ అన్నమాట. మళ్ళా దైవత్వంగా మనకి మళ్ళీ 2 గురువులు కూడా ఉంటారన్నమాట. ఇప్పుడు బుద్ధుడని, జీసస్ అని, కృష్ణుడని అలా కూడా అనుకుంటాం కదా. వాళ్ళు కూడా ఉంటారన్నమాట. మన పూర్వీకుల ద్వారా కూడా మళ్ళా మన ఆధ్యాత్మిక సహాయం చేస్తారు. ఇన్ని విధాలు మనకు సహాయం చేస్తూ ఉంటారన్నమాట. వీళ్ళ ఇదేంటంటే చక్కగా మనకి అసలు ప్రతి ఒక్కళ్ళకి ఆ ప్రేమ, కాంతి, శాంతిని పంచటమే వీళ్ళ ఇదనమాట. మన్నే ఆ దైవత్వాన్ని మనం మర్చిపోకుండా మరి మనకెప్పుడు గుర్తు చేస్తూ ఉంటారనమాట. లేకపోతే అసలు మనం ఈ ద్వంద్వత్వం నుంచి అసలు బయటికి వచ్చే వాళ్ళమే కాదనమాట. వాళ్ళు లేకపోతే మనం అసలు వచ్చేవాళ్ళం కాదు. అసలు ఇప్పటికీ కూడా మనము ఒక తెలుసుకొని ఇక ద్వంద్వత్వంలో నుంచి ఏకత్వానికి వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నాం. మనం ధ్యానం చేస్తున్నాము అంటే చివరి జన్మల్లో ఉన్నామని అర్థం అన్నమాట. ఆ కనెక్టివిటీ కూడా మనము చివరి జన్మల్లోకి వచ్చే కంటే కూడా ఈ ఏంజిల్స్ మనకు బాగా కనెక్ట్ అవుతారనమాట. మరి ఈ సత్యయుగం రాబోతుంది. ఈ సత్యయుగం ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు అన్ని కాలజ్ఞానం ఎలా రాశారో అలాగే ఈ జీసస్ అనే ఆయన కూడా రాబోయే భవిష్యత్తు కాలంలో మనకి ఇలాంటి పరిస్థితులు వస్తాయని మరి ఆయన పరమ గురుమండలిని రిక్వెస్ట్ చేసి ఏంజలిక్ వాళ్ళని తయారు చేశారు ఈ భూమి మీద అనమాట. మరి పిలిచి ఎవరైతే సహాయం అడుగుతారో వాళ్ళకి సహాయం చేస్తారు. అదేంటంటే కంపల్సరీ మనం వాళ్ళని పిలవాలి. మనం పిలిస్తే కనుక వాళ్ళు కంపల్సరీ వస్తారనమాట. మనం పిలవకపోతే వాళ్ళు ఏమీ చేయలేరనమాట. ఇక్కడ ఈ భూమి మీద స్వేచ్ఛ సంకల్ప సీమ అనమాట. ఇక్కడ ఏంటంటే మనము వచ్చాము, మనము మహత్కార్యం చేయడానికి వచ్చాము. ఇట్లాంటి వాళ్ళం కాదు. మనకున్న శక్తులన్నీ వదిలేసుకొని, మనకున్న జ్ఞానాన్నంతా వదిలేసుకొని, అన్ని వదిలేసుకొని ఈ భూమి మీద కొత్తగా జన్మ తీసుకొని మేము కొత్తగా నూతనంగా పెరుగుతామని వచ్చిన వాళ్ళం అన్నమాట. మనకి మనము అడగందే అసలు ఆ దైవం కూడా మనలోకి రాలేదన్నమాట. అందుకని మనం అడిగితేనే వాళ్ళు సహాయం చేస్తారన్నమాట. మనం అడగాలి. ప్రతి దానికి కూడా వాళ్ళు చేయటానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారట. వీళ్ళు ఎప్పుడెప్పుడు ఈ ధ్యానంలో కూర్చుంటారా, వీళ్ళని సరిచేద్దాము అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తారు. అసలు
మనతో పాటు మన ఆరాలోనే ఉంటారు మన ఏంజిల్ గార్డెన్స్. అలా అసలు ప్రతి దానికి కూడా మళ్ళా మనము ఇంకా కూడా ఈ ద్వంద్వత్వంలో కూడా ఈ ద్వంద్వత్వం మనము ఎప్పుడైతే ఈ ద్వంద్వత్వంలో ఉన్నామో ఈ ద్వంద్వత్వాన్ని దాటలేక మనము చాలా ఇబ్బంది పడ్డాము. అంటే ఒక టైంలో మనము యుద్ధాలే ద్వంద్వత్వం కదా, ఈ ద్వంద్వత్వం మూలకంగా మనము ఏమైందంటే మనలే యుద్ధాలు చేసుకోవటం మొదలు పెట్టాము. ఎన్ని యుద్ధాలు చేసుకున్నా ఎవరు ఏమి పరిష్కారాలు దొరకటంలా. సృష్టి ఒక టైంలో స్తంభనకు గురైందనమాట. అప్పుడు ఇలా లాభం లేదు, మనం ఇంకా ఏదో చెయ్యాలి అని చెప్పి మళ్ళా ఏం చేశామంటే అందరము ఇప్పుడు మనము ఎలా ఉండేవాళ్ళంటే ద్వంద్వత్వం అంటే కొంతమంది వెలుగు వైపు ఉండేవాళ్ళం, కొంతమంది చీకటి వైపు ఉండేవాళ్ళం, కొంచెం కొన్నాళ్ళు ఇటు ఉండేవాళ్ళం, కానీ యుద్ధాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. ఇంకా ద్వంద్వత్వం మహిమ. అలా చేసుకుంటున్నప్పుడు ఇలా అయితే మనమై లాభం లేదు, యుద్ధాలు చేసుకుంటున్నాము కానీ పరిష్కారం దొరకట్లేదు, సమస్య మనకు మించిపోతుంది, ఏం చేయాలి అని చెప్పి వీళ్ళంతా ఒక మీటింగ్ పెట్టుకున్నారనమాట. పెట్టుకొని అప్పుడు ఆర్కేంజిల్ ని సృష్టించారనమాట. అదే ఆర్కేంజిల్ ని ఎలా సృష్టించారంటే ఇప్పుడు వెలుగు వాళ్ళు చీకటి వాళ్ళు ఇలా ఉన్నారు కదా, వీళ్ళిద్దరి శక్తులు కూడా అతనికిచ్చి ఆర్కేంజిల్ ని మనం సృష్టించుకున్నాం అనమాట. అదేంటంటే మన మధ్య ఆ ద్వంద్వత్వం యొక్క సమైక్యతను తేటానికి అనమాట. అలా వాళ్ళని సృష్టించుకున్నాము. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఏంజిల్ వాళ్ళు అనేవాళ్ళు ఇంకా చాలా మందిని చెప్పారు. అవన్నీ కూడా తర్వాత మనం చెప్పుకుందాము. ఇక్కడ అయితే మనకి నిరంతరంగా మరి కొంతమంది మాకు కనెక్ట్ కావట్లేదు అలా కూడా అంటూ ఉంటారు అనమాట. ఆ కనెక్ట్ కాకపోవటానికి కూడా రీజన్స్ ఉంటాయి అన్నమాట. మనము వాళ్ళని పిలవాలి. మరి వాళ్ళు కంప్లైంట్లు చేయకూడదు మనం. మరి నో కంప్లైంట్ నో జడ్జిమెంట్ అని మనం అది ఉండాలన్నమాట. వాళ్ళని నమ్మాలి అన్నిటికంటే ముందు. వాళ్ళు మనతోనే ఉన్నారు, మనకి ఏది అడిగితే అతను సహాయం చేస్తారు అని మన మీద మనం ఎంత నమ్మకం ఉంటే గనక అంత బాగా మనకు హెల్ప్ చేయగలుగుతారు అనమాట. మరి ఎవరిని పిలవాలి, ఏం పిలవాలి అని చెప్పేది మనకి రకరకాలుగా మరి డౌట్లు ఉంటాయి కదా. మరి ఒక కాయిన్ దొరకటం, ఆర్కేజిల్స్ డబ్బు కోసం పిలుచుకోవాలి, ఇట్లా రకరకాలన్నమాట. అయితే అదನ್ನು మనకి ఒక ఏంజలిక్ నంబర్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఆ ఏంజలిక్ నంబర్లు కనిపించినప్పుడు మనం బయటికి వెళ్ళాం అనుకుందాము, ఒక కారు మీదో ఒక బోర్డు మీదో ఒక్కొక్కసారి రిపీట్ అవుతూ ఒకే నంబర్లు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడు మనము ఆ టైంలో మనము ఏ ఆలోచనలో ఉన్నాము అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆ నంబరు మనకి ఏదో చెప్తుంది ఖచ్చితంగా. అది మనం తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ నంబర్ చూసేటప్పుడు అంతకుముందు నేనేం ఆలోచిస్తూ ఉన్నాను అలా తెలుసుకుంటే గనక మనకి ఈ విధంగా కూడా అవి హెల్ప్ చేస్తాయన్నమాట ఈ ఏంజిల్స్ అనేది. మరి ఆ విధంగా అయితే కనుక మరి ఒకటి అంటే కనుక ఏంజిల్స్ మన చుట్టూ ఉన్నారని అర్థం, వాళ్ళు మనతోనే ఉన్నారని చెప్పి తెలియజేయనమాట. మళ్ళీ 3 1 కనిపిస్తే గనక నువ్వు హైయెస్ట్ పొజిషన్ లో ఉన్నావు, నీవు ఏమనుకుంటే అది జరుగుతుంది అని చెప్పి అనమాట. మళ్ళా 222 కనిపించింది అనుకో, నువ్వు బాధపడటం ఆపు, ప్రతి ప్లాను ప్రతిదీ ప్లాన్ ప్రకారమే జరుగుతుంది, నీకు యూనివర్స్ నుంచి సపోర్ట్ దొరుకుతుంది అని అర్థంట. మనం అప్పుడు ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో ఆ టైంలో నువ్వు బాధపడేది ఆపు. మరి ప్రతి ప్లాను ప్రతిదీ కూడా ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతూ ఉంది, నీకు యూనివర్స్ నుంచి మంచి సపోర్ట్ అందుతుంది అని చెప్పి తెలియజేయటం అది. మళ్ళా అదే విధంగా 3 కానీ లేక 4 3 కానీ 222 అట్ట ఏది కనిపించినా కూడా 3 అట్లా కనిపిస్తే గనక డబల్ గా మరి అసెండెడ్ మాస్టర్స్ నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని అర్థంట. మనం ఆ టైంలో మేము ఆలోచిస్తున్నామని చెప్పేది మనకు అర్థమవుతుంది. అంటే మనం ఏ ఆలోచనతో ఉన్నామో దానికి ఈ అసెండెడ్ మాస్టర్స్ మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం అనమాట. అప్పుడు ధ్యానం చేయాలన్నమాట. మనం ఏం ఆలోచిస్తాం అప్పుడు మనకు అనేది దొరుకుతుంది. మరి అప్పుడు జ్ఞానం అందిస్తారు వాళ్ళు.
మనకు అర్థం కావాలి కదా! మరి వాళ్ళు ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నారు. మేము మీకు సహాయం చేస్తున్నాము అంటారు. అంటే మరి అప్పుడు ఏం చేయాలంటే మనము తర్వాత ఇంటికొచ్చిన తర్వాతైనా ధ్యానం చెయ్యాలి. అప్పుడు మనం ధ్యానం చేస్తే ఏమవుతుందంటే మనకు కావాల్సిన జ్ఞానం వాళ్ళు ఇస్తారనమాట. మళ్ళా 444 కనిపించిందనుకో ఏంజెల్స్‌కి సరెండర్ అయ్యి ఉన్నామని అర్థం అన్నమాట మనం. వాళ్ళు మన చుట్టూ తిరుగుతూ ఉన్నారు. గైడ్స్ వాళ్ళ గురించి వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకోండి. మీ గైడెన్స్ తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం. అప్పుడేంటంటే నాకు 444 గాని, ఇట్లా మరి 444 గాని అలా కనిపిస్తే అర్థం ఏంటంటే, మరి ఏంజెల్స్‌కి సరెండర్ అవ్వమని, వాళ్ళు మన చుట్టూనే తిరుగుతూ ఉన్నారని, తిరుగుతూనే ఉన్నారు. మరి గైడ్స్ మాస్టర్స్ నుంచి మనకి గైడ్ తీసుకోమని చెప్తున్నారు. మళ్ళా 555 అలా కనిపించిందనుకో, మీరు బాధపడుతూ ఉన్నారు. మీ జీవితంలో కొత్త మార్పు రాబోతుంది. సిద్ధంగా ఉండండి అని చెప్తున్నారు. ఆ 555 కనిపించింది అంటే గనక మీరు బాధపడుతున్నారు. బాధపడొద్దు. మీ జీవితంలో కొత్త మార్పు రాబోతుంది. సిద్ధంగా ఉండండి అని చెప్పటం అనమాట. మరి 666 కనిపించిందనుకో, మీరు ఆలోచన చేసే విధానం మార్చుకోండి అని అర్థం. మీరు ఆ టైంలో మనం ఏం ఆలోచిస్తున్నాము అని ఆలోచించుకుంటే గనక దానికి సమాధానం దొరుకుతుందనమాట. మీరు ఆలోచన చేసే విధానం మార్చుకోండి. మీ సోల్ ఇదే కోరుకుంటుంది. మన సోల్ ఇదే కోరుకుంటుందని వాళ్ళు చెప్తారనమాట. మరి 777 కనిపిస్తే ఏంటి? మరి లేపోతే 77 గాని అట్టా లక్ మీ దారిలో ఉంది. మీరు ఏది చేస్తున్నారో 100% ఈ క్షణంలోనే మారబోతుంది. మనం జేసేది మనం ఇప్పుడు అదృష్టం మిమ్మల్ని తలుపు తడుతోంది. మీరు ఏది చేస్తున్నారో అది 100% ఈ క్షణమే జరగబోతుంది అని మనకి సూచన ఇచ్చిననమాట. మళ్ళా 888 ఉందనుకో, మరి అబాండెన్స్ అన్నింటిలో సమృద్ధి. కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చొని తెలుసుకోండి. అన్నిటా మరి ఆ సమృద్ధి ఉంటుంది. దాన్ని మీరు ధ్యానంలో కూర్చొని తెలుసుకోండి. మరి 999 మీ నిర్ణయం కరెక్ట్‌గా ఉంది. ఆ టైంలో మనం ఏం ఆలోచిస్తున్నామో అది కరెక్ట్‌గా ఉందని. మరి ముందుకు వెళ్ళండి అని అర్థం. మనం ఆలోచించేది ఏదైతే ఆలోచిస్తున్నామో దాన్నే ముందుకు వెళ్ళండి అని అర్థం. గ్రీన్ సిగ్నల్ అన్నమాట. పూర్తిగా మీరు చేసేది పర్ఫెక్ట్‌గా ఉంది. మీరు ముందుకు అడుగేయండి అని చెప్పటం అన్నమాట. మరి 3 సున్నాలు కనిపించినాయనుకో, మరి కొత్త ప్రారంభం అని అర్థం. అప్పుడు మనము నూతనంగా ఏదో ప్రారంభించబోతున్నామని అర్థం అన్నమాట. నీ వాస్తవానికి నీవే కారణం. ఏది కావాలో నువ్వే సృష్టించుకో. నీ వాస్తవానికి నువ్వే కారణం. ఏది కావాలో నువ్వే సృష్టించుకో అని చెప్పారనమాట. ఇట్లా ఏంజెల్స్ మళ్ళీ తెల్లటి కాంతితో రెక్కలు ఉంటాయి. ఏంజెల్స్ అంటే మనకు బొమ్మలు తెలుసు కదా! అది చక్కగా రెక్కలతో ఉన్నట్టు చూపిస్తుంటారు. మరి రెక్కలతో ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళతారు. ఈ విధంగా గార్డెన్ ఏంజెల్స్ గురించి చెప్పుకున్నాం కదా! గార్డెన్ ఏంజెల్స్ ఎప్పుడు నిరంతరంగా మనతో ఉంటారు. వీళ్ళకి అసలా మన గురించి మనకంటే వాళ్ళకి తెలుసు. ఎందుకంటే మనము భూమి మీద జన్మ తీసుకున్న దగ్గర నుంచి వాళ్ళు మనతో ఉన్నారనమాట. ఖనిజ సామ్రాజ్యం దగ్గర నుంచి మనతో ఉన్నారు కాబట్టి మనకంటే ఎక్కువ వాళ్ళకి తెలుసనమాట. మరి ఆత్మ ప్రయాణం మొదలైన దగ్గర నుండి మన పూర్ణాత్మను కలిసే వరకు మనతోనే ఉంటారట. మరి ఆర్కేంజెల్ మైకేల్, మెటట్రాన్ మరి వీళ్ళు ఎమోషన్స్ బ్యాలెన్స్ చేస్తారు. వీళ్ళందరూ ఇంకా స్పెషల్ గా చెప్తాను. అది ధ్యానంలో అన్నా చెప్పుకుందాము. ప్రతి ఒక్కళ్ళు ఏమేం చేస్తారన్నది అది ఇంకా స్పెషల్ గా చెప్తా. సరేనా? ధ్యానంలో చెప్పుకుందామా? ఇది ఒక ఏంజెల్స్ అందరినీ పేర్లు రాసి ఎవరెవరిని దేనికి పిలవాలన్నది అది మన క్లాస్ గా చెప్పమంటారా? ధ్యానంలో చెప్పమంటారా? మేడం. మనకి చాలా మంది ఉన్నారు కదా! ఏంజెల్స్ వీళ్ళు ఆర్కేంజెల్స్ ఏరియల్స్ అన్నమాట. వీళ్ళేం చేస్తారు అంటే, మనకి జంతువులకి హీల్ చేయాలన్నా ఒక్కోసారి మనకు పెంపుడు జంతువులు ఎలా ఉంటాయి కదా! వాటిని సపోజ్ హీల్ చేయాల్సొస్తుంది. వాళ్ళని హీల్ చేయాలన్నా కూడా ఈ ఏరియల్ అనే వాళ్ళని పిలవాలనమాట మనము. మరి మళ్ళా మనకు ఆర్థిక పరిస్థితులు ఏదన్నా బాగలేదు అనుకో, అప్పుడు కూడా ఈళ్ళే ఆర్కేంజిల్ ఏరియల్. ఈమె ఒక స్త్రీట. వీళ్ళు స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు ఏంజిల్స్‌లో కూడా. ఈమె అనేది ఒక్కొక్కసారి మన దగ్గర డబ్బులు ఉండి కూడా అసలు మనము కొనుక్కోలేకపోతాము. అక్కడి దాకా వెళ్తాము. మనమేదో అనుకుంటాము, ఏదో అవుతుంది.
డబ్బులు ఉన్నా కూడా అలా చేయలేని పరిస్థితులు కూడా ఉంటాయన్నమాట. అట్లాంటప్పుడు ఆర్కేంజిల్ ఏరియల్ అనే ఆమెని మనం పిలుచుకోవాలన్నమాట. ఆమె గాలిని కూడా నియంత్రించుతుందట. మళ్ళా నియంత్రించి ప్రకృతిని కూడా నియంత్రించే ఇది ఆమెకుంటుందట. అదేదన్నా మనకేదన్నా అట్టా విరుద్ధంగా ఏదన్నా ఉన్నప్పుడు, ఏదన్నా ఉంటే గనక అది ఆర్కేంజిల్ ఏరియల్‌ని పిలుచుకోవాలి మనము. మళ్ళా అలాగే ఈ ఆర్కేంజిల్ ఇజ్రాయెల్‌ని పిలుచుకుంటే ఏమవుతుంది? ఈ ఆర్కేంజిల్ ఇజ్రాయెలు మరణించిన వారి ఎత్తబోడు సోల్‌గా ఉంటే గనక కొంతమంది హ్మ్. మరణిస్తారు. మరణించినా కూడా వాళ్ళకసలు మరణించామని గూడా వాళ్ళకి తెలీదనమాట. తెలియక ఇక్కడే ఉంటారనమాట వాళ్ళు. మనం అన్నీ చేస్తూ ఉంటాము. వాళ్ళు లబోదిబో అంటూ ఉంటారు. మనకు చెప్తూ ఉంటారు. మనకేమన్నా వాళ్ళు కనిపించరు, వినిపించరు. బాధపడుతూ ఉంటారనమాట. వాళ్ళు ఘోష అనమాట. అంటే వాళ్ళు మరి చెప్పడానికి ప్రయత్నిస్తారు. మనకు కనిపించరు, వినిపించరు. ఇంక వాళ్ళేమన్నా ఇంక ఎలా ఉంటుంది ఆళ్ళ ఘోష చెప్పు. మరి చక్కటి జ్ఞానాన్ని అట్లాంటప్పుడు ఆర్కేంజెల్‌ని ఇజ్రాయెల్‌ని పిలిస్తే గనక ఎర్త్ బోర్న్ సోల్స్ అదే మన చుట్టూనే కొంతమంది ఉన్నారని చెప్పనేసి ఏదో కనిపిస్తారు. మన వాళ్ళు పోయినా గూడా కలలో కనిపించారు అంటూ ఉంటారు గదా! అప్పుడు వీళ్ళని గనక పిలిస్తే గనక ఇజ్రాయెల్ అనేది ఆర్కేంజెల్ ఇజ్రాయెల్ అనే ఆయన్ని పిలిస్తే గనక మరి వాళ్ళకి జ్ఞానాన్ని ఇస్తారు. వాళ్ళకి చెప్తారనమాట. "నువ్విలా చనిపోయావు. ఇక్కడ నువ్విలా ఉన్నావు. ఇలా కాదు నువ్వు పైలోకాలకెళ్ళాలి." అని చెప్పి అనే జ్ఞానాన్ని వీళ్ళకి తెలియజేస్తారనమాట. వాళ్ళని గనక మనం పిలిస్తే గనక వాళ్ళొచ్చి ఆ ఎర్త్ బోర్న్ సోల్స్‌కి "నువ్వు ఇక్కడ నువ్వింక కాలం చేశావు. నువ్వు ఇక్కడ ఉండొద్దు. ఇంక నువ్వెళ్ళిపోవాలని" చెప్తారంట. వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇక్కడేమో శరీరాన్ని వదిలేసావు. ఇక్కడేమో శరీరం ఉండదు. పైలోకాలకెళ్ళాలంటే ఈళ్ళ ప్రణాళిక ఏదైతే ఉంటుందో ఈళ్ళు పూర్తి చేయలా. పూర్తి చేయకుండా అందుకని ఇక్కడే ఉంటూ ఉంటారనమాట. అట్లాంటప్పుడు వాళ్ళని వీళ్ళు గైడ్ చేస్తారట. ఎవరన్నా మనకేదన్నా అట్టా ఏదన్నా అనిపించిందనుకో, ఇక్కడ ఏదో తిరుగుతున్నారట అప్పుడేంటంటే ఈళ్ళని ఇజ్రాయేల్‌ని గనక పిలిస్తే గనక ఆర్కేంజెల్ ఇజ్రాయేల్‌ని పిలిస్తే వాళ్ళని ఈయన వాళ్ళకి గైడ్ చేసి ఆ జ్ఞానాన్ని చెప్పి పైకి పంపిస్తారనమాట. మరి అహం బ్రహ్మాస్మి అంటే అప్పుడు మనం బ్రహ్మస్థితిలో ఉంటే కదా! హాయిగా మనము ఎమ్మటే ఖాళీ చేసి ఎళ్ళిపోతామనమాట. ఎప్పుడైతే నేను ఈ శరీరాన్ని కాదు ఆత్మని అని తెలుసుకుంటామో, అప్పుడు చక్కగా హాయిగా ఎళ్ళిపోతామనమాట. ఎవరైతే ఈ శరీరమే నేను అనుకుంటారో వాళ్ళు వెళ్ళలేరనమాట. వాళ్ళే ఎర్త్ సోల్స్ అనమాట. మరి ఇంకొక బాడీకి వెళ్ళే స్థితికి రాసుకుంటాం అన్నట్టు. మళ్ళా మనం ఏం చేస్తామంటే జన్మకి, జన్మకి మధ్య వచ్చేటప్పటికి ఇక్కడ ఏంజెల్స్ లోకానికి ఎళ్తాం. ఒరిజినల్ ఇంటికెళ్ళము. కానీ అది గూడా మనకి స్వర్గంలా ఉన్నట్టుంటుందనమాట. మరి ప్రణాళిక పూర్తి కానప్పుడు భావించుకుంటాం. పైన జ్ఞానం లేదు. కిందకి అది జరుగుతుందనమాట. మళ్ళా మనం వాళ్ళని పిలిచేటప్పుడు గూడాట భత్రిజీ గారి ప్రొటెక్షన్ కోరుకోవాలట ముందు. భత్రిజీ గారు మీరు నాకు ప్రొటెక్షన్‌గా ఉండండి అని కోరుకొని తర్వాత ఇజ్రాయెల్‌ని పిలిస్తే గనక ఈ పని జరుగుతుందట. తర్వాత ఆర్కేంజెల్ శామ్యూయల్. ఈయనేం చేస్తాడంటే ప్రేమనమాట. ఈయన ప్రేమని పంపిస్తాడు. మనలో ఒక్కొక్కసారి ఒక ఆతురత వస్తుంది గదా! టెన్షన్ పడుతూ ఉంటాం గదా! మనల్ని విడిచిపెట్టి వెళ్ళిన వాళ్ళని కలుపు అంటాం. ఒక్కొక్కసారి మనకి సంబంధ బాంధవ్యాలుంటాయి. ఆ సంబంధ బాంధవ్యాలున్నప్పుడు ఎలా ఉంటుంది? ఒక్కొక్కసారి మనం ఎంతో మంచిగా ఉంటాం ఒక్కొక్కసారి. మళ్ళా అనుకోకుండా మన నుంచి వాళ్ళెందుకో దూరమైపోతారనమాట. అలా దూరమైపోతే గనక మనం గనక ఈ ఆర్కేంజెల్ శామ్యూయల్‌ని గనక పిలిస్తే గనక ఆయన వాళ్ళల్లో గూడా ఆ ప్రేమ పుట్టిచ్చి మళ్ళా వాళ్ళని మనతో కలిసేటట్టు చేస్తారట. అందుకని మన సంబంధ బాంధవ్యాల్లో ఎక్కడన్నా ఏదన్నా మన నుంచి ఎవరన్నా దూరమైపోతే గనక వాళ్ళంటే మనకి నిజంగా ఇష్టం ఉంటే గనక వాళ్ళని మరి మనకి కలపమని మనం అడిగితే గనక వాళ్ళల్లో గూడా ఆ ప్రేమ పుట్టించి ఈయన చక్కగా మరి ఆర్కేంజెల్ శామ్యూయల్ అనే ఆయన మనకి మేలు చేస్తారనమాట. అదే విధంగా ఆర్కేంజెల్ గాబ్రియల్ ఈయన చాలా గంభీరంగా ఉంటాడట. మరి పిల్లల దత్తత, గర్భధారణ పెంచటంలో ఇట్లా రకరకాల పరిస్థితులు మనకుంటాయి కదా! పిల్లలకేదన్నా సమస్యలైనా పోనీ నేను గర్భధారణ చెందలేదు, పొందాలనుకున్నా, మరి పిల్లలు పెంచటంలో ఏదన్నా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అంటే ఈయన ఎలా పనిచేస్తాడంటే మరి టీచర్సు, రచయితలు, రిపోర్టర్సు ఉంటారు కదా!
మనుషుల రూపంలో వచ్చి సలహాలు ఇస్తారు. వాళ్ళు మనకి అప్పుడు ఏ విధంగా సహాయం చేస్తారు? మరి పిల్లల దత్త విషయంలో, గర్భధారణలు పెంచటంలో అంటే వాళ్ళు మనకి ఏ విధంగా మేలు చేస్తారు అంటే, మనకి టీచర్స్ ద్వారా పిల్లలకి టీచర్సే కదా చెప్పేది. వాళ్ళ ద్వారా ఈళ్ళకి ఆ మంచి మాటలు అందుతాయి అనమాట. లేకపోతే కొన్ని పెద్దవాళ్ళం ఉన్నామనుకో, కొన్ని కొన్ని రచనలు చదివామనుకో, మనలో అది పొందుతామనమాట. మళ్ళా రిపోర్టర్స్ మళ్ళా న్యూస్ పేపర్ అది సపోజ్ ఏదన్నా చూసారనుకో, ఏదన్నా రిపోర్ట్ చదివామనుకో, దాని ద్వారా మనుషుల రూపంలోనే వస్తారనమాట. ఈళ్ళు ఆర్కేంజెల్ గాబ్రియెల్ అనే ఆయన మనకి ఎవరో ఒకళ్ళ మనుషుల రూపంలో ఇలా వచ్చి మనకి సలహాలు ఇస్తారనమాట. ఒక్కొక్కసారి చూడు మనకి అనుకోకుండా కూడా ఎవరో ఎదురవుతారు. వాళ్ళ నుంచి వచ్చిన మాట ఏదో మనకు కనెక్ట్ అవుతూ ఉంటామనమాట. ఆ విధంగా ఈయన పైగాట జీసస్ కూడా సపోర్ట్ చేశాడట. ఆ కాంతిగా మారటానికి. ఇంకా చూడు అంత గ్రేట్ మాస్టర్‌కే సహాయం చేసిన ఆయన ఈయన ఎవరు? ఆర్కేంజెల్ గాబ్రియెల్. మళ్ళీ అదే విధంగా మరి వీళ్ళల్లో ఆర్కేంజెల్ హానియల్ ఈమె కూడా ఒక స్త్రీట. ఈమె కూడా స్త్రీ. ఈమెకి యోగ దృష్టి బాగా ఉంటుందిట. యోగం మరి మరి స్త్రీలకి పీసీఓడి అలా వస్తాయి కదా! మరి పీరియడ్స్ టైంలో ఇన్‌బాలెన్స్ రావటము, మళ్ళా హార్మోనల్స్ బ్యాలెన్స్ తప్పటము ఇవన్నీ వస్తాయి కదా! అలాంటి బ్లాక్స్ అన్నీ గూడా క్లియర్ చేస్తుందట. ఆమెను గనక మనం పిలిచి ధ్యానం చేస్తే గనక మనలో ఉన్న ఈ హార్మోన్ ఇన్‌బాలెన్స్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈమె చాలా చక్కగా క్లియర్ చేస్తుందట. మరి గ్రహాలు మనము జాతక చక్రాలు అవన్నీ నమ్ముతూ ఉంటాం కదా! అలా నమ్మేటప్పుడు మరి ఆ గ్రహం సరిగ్గా లేదు, ఈ గ్రహం సరిగ్గా లేదు అంటారు కదా! ఆ గ్రహాల మీద కూడా ఈమె బాగా పనిచేస్తుందట. ఎలా మళ్ళా చంద్రగ్రహము, శుక్రగ్రహంతో అనుసంధానమై క్లీన్ చేస్తుందట. మనం ధ్యానంలో కూర్చొని మనకేదన్నా ఉంటే గనక అంటే జాతకాలు నమ్మే వాళ్ళకైతే గనక ఆ గ్రహాలను పిలిచైనా ఆమె అలా చేస్తుందనమాట. అయన్నీ మనం ఇట్లాంటియి ఏదన్నా చేయాలంటే మనం ధ్యానంలో కూర్చొని వాళ్ళని పిలుచుకొని వాళ్ళ ద్వారా మనం అలా చేసుకోవాలనమాట. అది పద్ధతి. మళ్ళా ఆర్కేంజిల్ జెరామియల్ ఈ ఈ ఇక్కడ ఈయనొచ్చేటప్పటికి మనోభావాల మీద పనిచేస్తారట బాగా. ఆర్కేంజిల్ జెరామియల్. మరి మనోభావాల మీద పనిచేస్తారు ఈయన. మళ్ళా సరిదిద్దుకునే అవకాశం ఇచ్చి మన పట్ల క్షమించుకొని జ్ఞానాన్ని పెంపొందించేటట్టు చేస్తారు. ఇప్పుడు ఈ ఆర్కేంజిల్ జెరామిల్ ఏం చేస్తాడంటే మన మనోభావాల మీద పనిచేస్తారట. ఆయన ఏం చేస్తావు మనం ఒక్కొక్కసారి మనల్ని మనమే నిందించుకుంటూ ఉంటాం కదా! అప్పుడు మనం సరిదిద్దుకునే అవకాశం ఇస్తాడట. మనల్ని మనం క్షమించుకునే అవకాశాన్నిచ్చి మనకి జ్ఞానాన్ని అందిస్తాడట. మనం క్షమించుకోవటంతో పాటు మనం ఎప్పుడైతే జ్ఞానం తీసుకుంటామో ఎదుటి వాళ్ళని అంతే. క్షమించి మళ్ళా మనం ఆ జ్ఞానాన్ని పొందాలన్నమాట. ఈయన అది ఇస్తాడట. ఆ క్షమ అనేది మనకి నేర్పి పైగా మనకి ఆ జ్ఞానం ఎప్పుడైతే మనకి జ్ఞానము అందదో క్షమించినా కూడా మళ్ళా మనం ఆ జ్ఞానాన్ని నేర్చుకోలేదనుకో మళ్ళా పదే పదే మన జీవితంలోకి వస్తుందనమాట. అలా పదే పదే మన జీవితంలోకి రాకుండా ఉండాలి అంటే గనక మనము క్షమించి దాని నుంచి జ్ఞానం నేర్చుకునేటట్లు చేస్తాడు ఈయన. మనకి ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఆయనెవరు? ఆర్కేంజిల్ జెరామియల్. ఆయన పనిచేస్తాడనమాట. మళ్ళా ఆర్కేంజిల్ రాఖేల్ ఈయనేం చేస్తాడు? ఫ్రెండ్‌షిప్‌ను పెంపొందింపజేస్తాడట. మనకి ఎవరితోనైనా ఫ్రెండ్‌షిప్ ఉంటుంది కదా! మరి అప్పుడు ఒక్కొక్కసారి మళ్ళా దీని మధ్య కూడా ఏదన్నా క్లాషెస్ వచ్చినియనుకో స్నేహితుల మధ్య, అప్పుడు స్నేహ బంధం ఉండటానికి వాళ్ళని పిలవాలి. ఎవరితో అయితే మనకి ఆ స్నేహ బంధం ఇదవుతుందో వాళ్ళని పిలవాలి. మరి కర్మను క్లియర్ చేస్తాడట ఆయన. మనకేదన్నా కర్మ ఉంటే గనక ఇక్కడ ఈ స్నేహ బంధంలో ఏదన్నా ఇబ్బందులొస్తే గనక ఆ కర్మను ఆయనే చక్కగా క్లియర్ చేస్తాడట. మరి ధ్యానాన్ని, జ్ఞానాన్ని ఇవ్వండి. అప్పుడు కూడా మనము ఆ ధ్యానం చేసేటప్పుడు ఆ జ్ఞానాన్ని ఇవ్వమని అడగాలన్నమాట. కర్మను క్లియర్ చేస్తున్నాను. మరి ధ్యానం, జ్ఞానాన్ని ఇవ్వండి. జ్ఞానం లోపిస్తే మళ్ళీ పుడతారు. మళ్ళీ మళ్ళీ పుడతారనమాట. ఎప్పుడైతే మనము ఈ స్నేహాల మధ్య కూడా వస్తాయి కదా! తేడాలొచ్చినప్పుడు ఆ స్నేహ బంధం మరి నిలబడటం కోసం ఈయన్ని పిలిచి
ఆ దాన్ని మన కర్మననేది అది క్లియర్ చేసుకొని ఆ జ్ఞానాన్ని పొందాలి. ఆయన్ని పిలిచి మనము అందులో ఆ కర్మ క్లియర్ చేసుకోవటంతో పాటు దానికి తగ్గ జ్ఞానాన్ని పొందాలి. లేకపోతే ఏంటంటే పునర్జన్మ, పునర్మరణం మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటామనమాట. మనం ఏదైతే నేర్చుకోవాలో అది నేర్చుకోలేదనుకో ఏమవుతుంది? మళ్ళా దాన్ని ఆ కర్మ క్లియర్ చేసుకోవటం కోసం మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాము. మరి ఆర్కేంజెల్ రాఫెల్ ఈయనేం చేస్తాడు? ఆర్కేంజెల్ రాఫెల్ మరి హీలింగ్ ఏంజెల్ అన్నమాట ఈయన. బాగా చక్కగా హీల్ చేస్తాడట. అసలు ఆ పౌర్ణమి రోజుల్లో గనక ఇంకా యాక్టివ్‌గా ఉంటారట వీళ్ళు. అందుకనే మన పౌర్ణమి రోజుల్లో ఎందుకు ధ్యానం చేయమంటారు? వాళ్ళంతా కిందకొచ్చేస్తారు. అందరూ గూడా కిందకొచ్చేసి మనకి బాగా హీల్ చేస్తారనమాట. పౌర్ణానికి 2 రోజుల ముందు, 3 రోజుల ముందు, పౌర్ణానికి 3 రోజుల తర్వాత మాత్రం మన ఇష్టం. అదేంటంటే కానీ వాళ్ళతో మనం కనెక్ట్ అవ్వాలి అంటే గనక బాగా, ఆ పౌర్ణమి రోజుల్లో చాలా బాగా కనెక్ట్ అవుతారనమాట ఈ ఏంజెల్స్ అనేది. మరి అందరితోనూ తీసేసి హీలింగ్ హీలింగ్ బాల్ తెచ్చా. ఈయన ఇంకా పైగాట వీళ్ళు ఏంజెల్స్ అంతా వస్తారు గదా! ఏంజెల్స్ వచ్చినప్పుడు ఈయన ఒకసారి ఒక మేడంకి ఏంజెల్ స్వాతి మేడంకైతే తను ఏంజెల్స్‌తో కనెక్ట్ అవుతూ ఉంటుంది. కనెక్ట్ అవుతూ ఉంటే అందరూ వస్తున్నారట. నా పేరు చెప్పు, నా పేరు చెప్పు, నా పేరు చెప్పు అని చెప్పి వస్తున్నారట. అందరూ వస్తున్నారు ఏంటిది అని చెప్పి అనుకుంటే తర్వాత ఈయన ఈ ఎవరు ఆర్కేంజెల్ రాఫెలియేల్ వచ్చి ఇదిగో నేను మీ అందరికి హీలింగ్ కోసం ఈ బాల్ తీసుకొచ్చాను అని చెప్పి తీసుకొచ్చాడట. మరి అందరిని హీల్ చేసుకోమని చెప్పి చెప్పారాయన. మరి మనిషికి బుద్ధి పనిచేస్తుంది. మరి 2 లోపు ఆగిపోతాం మనం. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్పేది ఈ ఏంజెల్స్ మనం ఎలా ఉండాలని చెప్తారనమాట. ఒక పసిపిల్లలలా మనం ఉంటే గనక వాళ్ళు మనకు బాగా కనెక్ట్ అవుతారనమాట. మనకి బుద్ధి పెరిగే కొద్దికి పెద్దవాళ్ళం అవుతాము. బుద్ధి పెరిగే కొద్దికి తెలివితేటలు మనకి ఎక్కువవుతూ ఉంటాయి కదా! మనం వాళ్ళు పిల్లలు ఎలా ఉంటారు? స్వచ్ఛంగా ఉంటారనమాట. వాళ్ళకి ఇయన్నీ ఏముండదు. ఈ కంప్లెయింట్లు ఏవో ఆ ప్రస్తుత క్షణంలో ఉంటారు. ఉన్నదేదో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరి ఆ మిగతా జంతువులన్నీ కానీ అవన్నీ గూడా ఎలా ఉంటాయి? ఇయన్నీ ఆలోచించు. ఇంతకుముందు ఏం జరిగిందని ఉండదు. భవిష్యత్తు ఏం జరుగుతుంటే ఆ క్షణంలో ఏదుంటే అది ఆనిస్తారు. పసిపిల్లలే కానీ, జంతువులే గాని ఉన్న దాంతో తృప్తి పడతారు. మనం పెద్దగయ్యే కొందికి ఎలా ఉంటుంది? బుద్ధి ఎదుగుతుంది గదా! మనకి ఇంకా మనకెక్కువ అవుతాడ గతాన్ని పట్టుకొని ఏళబడుతుంటాం. వాళ్ళిలా అన్నారు, ఈళ్ళిలా అన్నారంటే భవిష్యత్తు కూడా ఊహాగానాలు చేస్తూ ఉంటాము. అదేంటంటే వాళ్ళు ఏంజెల్స్ మనం ఎంత పసిపిల్లల మనస్తత్వంతో ఉంటే, ఎంత సంతృప్తిగా ఉంటే, ఎంత ఆనందంగా ఉంటే, అంత బాగా మనకి వాళ్ళకి వర్కౌట్ అవుతామనమాట. మరి ఇక్కడ ఉమ్, దానికి మనకి ఏం కావాలి? మనకి చదువుతో పని లేదు. సపోజ్ చెప్తున్నా. వయస్సుతో పని లేదు. నేను అంత పెద్దదాన్ని, ఇంత పెద్దదాన్ని అన్ని మనం ఆపాదించుకుంటూ ఉంటాం గదా! ఆ! నాకెట్ట కుదురుతుంది ఇట్టా అంటానమాట. వాళ్ళు ఇదే మనం సంతృప్తిని కోరుకోవాలి. మరి ఉద్యోగాలు అవి ఇవి ఉంటాయి కదా! అందులో గూడా అంతే. అంటే రకరకాల ఇష్టం లేకుండా పనులు చేసేవాళ్ళు గూడా ఉంటారు. ఉద్యోగాలు చేసే వాళ్ళలో కూడా ఇష్టం లేకపోయినా గూడా డబ్బుల కోసం చేస్తూ ఉంటారనమాట. అలా కాకుండా మనం ఏ పనైతే చేస్తూ ఉంటో మనకు సంతృప్తి కలుగుతుందో ఆ పనులే మనం చెయ్యాలి. అదనమాట. అది ఉద్యోగాల్లో గాని మరి అప్పుడు మనం ఆదాయం గురించి కూడా వీళ్ళని అడగొచ్చు. ఈ ఆర్కేంజెల్ రాఫెలియేల్‌ని మనము ఈ ఆర్థికంగా మనం ఏదన్నా ఇంకా ఇది మనం ఏదన్నా చేస్తున్నాము. అది నచ్చలేదనుకో నాకు సంతృప్తికరమైన జాబ్ రావాలి. నేను కష్టపడ్డ దానికి ఫలితంగా ఎంత రావాలో అంత రావట్లేదు. అంత రావాలి అని చెప్పి మనం కోరుకుంటే గనక అవుతుందనమాట. అట్లాంటప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే ఉన్నది పోతుందనమాట. ఉన్నది పోతే ఇంక ఉన్నది గూడా పోయింది ఇంకేంటనుకుంటాం. కానీ మరి ఇక్కడ ఒక ఇంటి నుంచి కొత్త ఇంట్లోకి పోవాలనుకో, మరి ఈ ఇంట్లోంచి మనం బయటికెళ్తేనే కదా! అది మనకొచ్చేది. అందుకని చెప్పి మనం అదనేది అందిస్తే గనక మనం వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళని పిలిచి ధ్యానం చేసి ఇలా అడిగితే గనక తప్పకుండా జరుగుతుంది. మళ్ళా ఆర్కేంజెల్ జోఫి జోఫియల్ ఈమె కూడా ఒక స్త్రీట. మరి ఒక ప్రజెంటేషన్ బాగా ఉండాలంటే గనక, ఈ వీళ్ళు ఏంటంటే మనం ఒక్కొక్కసారి ఏదైనా ప్రజెంటేషన్ చేయాల్సొస్తుంది గదా!
వీళ్ళు కళాకారులు వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళకి మరి ప్రొటెక్షన్ కావాల్సి వస్తుంది. మరి జనాల్లోకి వస్తారు, జనాల్లోకి వచ్చారనుకో అంతా వచ్చి మీద పడిపోతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళని ఈ ఆర్కేంజిల్ జోఫియల్ గనక పిలిస్తే గనక ఆమె మనకి ప్రొటెక్షన్ ఇస్తుందన్నమాట. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎవరి నుంచి ఇది రాకుండా మనకు ఒక ప్రొటెక్షన్ అనేది చేస్తుందన్నమాట. మళ్ళా ఆ తర్వాత నెక్స్ట్ ఆర్కేంజిల్ యూరియల్. సరే, ఈయన కాంతి లోకంతో జ్ఞానాన్ని ఇస్తారు. ఈయన కాంతి లోకాలతో అనుసంధానం ఉంటారు. అసలు ఏంజిల్స్ అంటేనే కాంతి స్వరూపాలు. తెల్లటి వెలుగుతో ఉంటారన్నమాట. మరి శక్తిని మరి స్వీకరించి మరి ఆ కాంతిని అనేది ప్రసారం చేస్తారనమాట చాలా బాగా. మళ్ళా ఆర్కేంజిల్ మెటట్రాన్, ఈయన అసలు మామూలుగా మనిషేట. ఆయన మనలాగా మనిషే, మరి సాధనతో ఆర్కేంజిల్ గా మారాడనమాట. ఈయన మార్చవచ్చు ఆయన. పైగా నేను ఇన్ని సాధనలు చేసి నేను ఇలా అయ్యాను, ఇలాంటి వాళ్ళకే సహాయం చేస్తాను నేను అని ఈయన మనతోనే ఉంటాడనమాట. ఏంజిల్ గా మారి మనం నేర్చుకునే వాటిని ఎలాంటి సమస్యలు లేకుండా నేర్పిస్తారు. మనం చేసేటప్పుడు మనం చాలా చాలా పొరపాట్లు చేస్తూ ఉంటాం కదా, మనం ఎలా ఉన్నతంగా వెళ్ళాలి అనే దానికి ఈయన మనకు అన్ని నేర్పించి మనకి సహాయం చేస్తాడట. మరి పిల్లల్ని కూడా హీల్ చేస్తాడట ఈయన. మరి దైవంగా మారిపోయాడు ఈయన. చెప్పా కదా ఎందుకంటే మనలాంటి మనిషిలాగానే జన్మ తీసుకొని ఎన్నో సాధనలు చేసి మెటట్రాన్ లాగా మారాడు. మారిన తర్వాత కూడా మనకి ఈ విధంగా సహాయం చేస్తూ ఉంటాడు. మరి జీసస్ ముందుగానే ప్రేమను కరుణను అవసరమని చెప్పారు. ఇందాక కూడా చెప్పుకున్నాం మనం ఆ మాట. జీసస్ ముందు భవిష్యత్తులో ఈ సత్యయుగం రాబోయే ముందు ఇక్కడ అనేది కంపల్సరీ ఇక్కడ ప్రేమ కరుణ అవసరం అవుతాయి అని చెప్పి ఆయన చెప్పారనమాట. మరి ప్రేమతో కాంతితో శాంతితో పనిచేస్తారు ఈయన. మరి ఏంజిల్స్ అన్ని వర్గాల్లోనూ ఉన్నారు. ఒక చోట ఉన్నారా? ఇప్పుడు ఇప్పుడు చూడు ఎన్ని చెప్పుకున్నాము. మన జీవితంలో ఉన్న వాటన్నిటిలో వీళ్ళే ఉన్నారనమాట. మరి రకరకాల పేర్లతో పిలుస్తాం మనం వీళ్ళని. ఇప్పుడు ఎన్ని రకాలో చెప్పుకున్నాం. మరి ఆర్కేంజిల్ సౌండెల్ పాత్, మరి శాండెల్ పాత్, ఈ పేర్లన్నీ కూడా మనకి విచిత్రంగా ఉన్నట్టే ఉంటాయి అనమాట. మరి మ్యాజిక్ థెరపీ నేర్పిస్తుంది. ఇది కొంతమంది మనం మ్యూజిక్ పెట్టుకొని హీల్ అవటాన్ని చూస్తాం చూడట అనమాట. మరి గొడవ పడే వాళ్ళని కూడా మారుస్తుంది. ఎవరైనా గొడవ పడే వాళ్ళు ఉన్నారనుకో వాళ్ళల్లో కూడా ఇది మార్పు తెస్తుంది అనమాట ఆటోమేటిక్ గా. మరి మూల చైతన్యానికి చేరవేస్తుంది, మనని మూల చైతన్యంతో కలుపుతుంది. మరి ఆర్కేంజల్ మైఖేల్, ఈ ఆర్కేంజల్ మైఖేల్ అంటే మరి ఆర్కేంజల్ లో రారాజు అనమాట. ఈయన కాంతి ఖడ్గం అజ్ఞానాన్ని ఖండిస్తారు. మనకి ప్రతి ఒక్కళ్ళతో కూడా కార్డ్స్ ఏర్పడుతుంది. పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఒకళ్ళతో ఒకళ్ళు మనం మాట్లాడుతున్నప్పుడు మన మధ్య ఒక బంధం ఏర్పడుతుంది అనమాట. వాటిని కార్డ్స్ అంటారు అనమాట. ఆ కార్డ్స్ అనేది ఈయన ఖండించేస్తారనమాట. మనకి ఎందుకంటే అందరితో ఏర్పడతాయి. మనం ఎక్కడికన్నా బయటకు వెళ్ళామనుకో ఆటోమేటిక్ గా అదనమాట. అది ఈయన ప్రొటెక్షన్ చేస్తాడనమాట. అవసరమైతే ఆ కార్డ్ ని కట్ చేయమని మనం అడిగినప్పుడు ఆ కార్డుని కట్ చేసి మన మామూలు యథాస్థితికి తీసుకొస్తా అనమాట. అందరికీ కార్డులు వెళ్ళిపడతాయి. అవి మనకు చాలా సహజంగా ఉంటాయి. మంచి అయినా ఉంటుంది, చెడైనా ఉంటుంది. అందుకనే మనం కొన్ని చోట్ల ఆధ్యాత్మిక కేంద్రాల్లో అది వేరుగా ఉంటుంది పాజిటివ్ గా. మనం మామూలు చోటకి వెళ్ళామనుకో మనకు ఆ నెగిటివ్ ఏదో వచ్చినట్టు ఉంటుంది, సంథింగ్ తేడా వచ్చేస్తుంది అనమాట. అని మనం ఇంటికి వచ్చిన తర్వాత ధ్యానం చేసి ఆ ఆర్కేంజల్ మైకిల్ని పిలిచి మరి ఆ సరికాని కార్డ్స్ అన్ని కూడా ఆ కాంతి ఖడ్గంతో, అది కాంతిలా ఉంటుంది అనమాట. ఆ ఖడ్గం కూడా కాంతి ఖడ్గంతో మరి కట్ చేయమని చెప్పి మనం అడగాలి. మరి కార్డ్స్ అన్నిటినీ కట్ చేస్తాము. ఇది మరి ఎనర్జీ లెవెల్ ని ఈ విధంగా పెంచుకోవాలన్నమాట. మనం ఎక్కడికన్నా ఏదన్నా వెళ్ళొస్తే గనక ఇంటికి వచ్చిన తర్వాత ఆ కార్డు మనం కట్టప్పుడు డైలీ పడుకోబోయేటప్పుడు కూడా కట్ చేసుకోవటం, అది కూడా మంచి విధానం అనమాట. ఎప్పుడైతే మనం ఇలా చేస్తూ ఉంటామో వీళ్ళతో ఇలా కార్డుని కట్ చేసుకో. వీళ్ళందరూ ఏంజిల్స్ గురించి చెప్పారు. నా లైఫ్ లో అనేది ఈ ఏంజిల్స్ తో నా అనుబంధం అనేది ఎలా ఉంటుంది కూడా చెప్తాను. నాకు అసలు 60 years వస్తున్నాయి, ఇంకా నేను ఏం చేయలేకపోతున్నాను అన్న ఇదికి వచ్చేసాను అనమాట. అంటే వాళ్ళు నన్ను మనం ఒకవేళ మన జన్మ ప్రణాళిక మనం గనక మర్చిపోతే గనక వాళ్ళు మనకి గుర్తు చేస్తారనమాట.
అప్పుడు ఏమైందంటే కరోనా సెకండ్ టైం అప్పుడు ఒక రోజు నాకు కొంచెం తలనొప్పిగా ఉన్నట్టు అనిపించింది. 2 వాంతులయ్యాయి. వాంతులైన తర్వాత ఏదో ఒక డల్‌నెస్ అనిపించింది. మా బాబాయ్ ఏదో టాబ్లెట్ తెచ్చిచ్చాడు. తగ్గిపోయిందనమాట. తగ్గిపోయిన తర్వాత ఇంకా మూడో రోజుకి ఒక నీరసం అనిపిస్తుందనమాట. నాకు బొటనవేలు దగ్గర నుంచి అన్నీ తల దాకా అన్ని నరాలు లాగేస్తున్నాయి. ఒక కోమాలోకెళ్ళిపోతున్నాను. ఒక ట్రాన్స్‌లోకెళ్ళిపోతున్నాను. నాకు అర్థమైపోతుందనమాట. అప్పుడు ఇక భగవంతుడా! నువ్వు నన్ను తీసుకెళ్ళదలుచుకున్నావా? తీసుకెళ్ళు. నా వల్ల ఏదైనా ఉపయోగం ఉందనుకుంటావా? బతికించమని చెప్పి అన్నాననమాట. బ్రతికించమంటే ఇక వెలుగులనమాట. ఇక వెలుగుల వర్షం అనమాట. 2:30 గంటలు అలా వెలుగుల్లో ఉన్నాను. అలా వెలుగుల్లో ఉన్నా. ఆ తర్వాత యూట్యూబ్ చూస్తూ ఉంటే నాకు హ్యాపీ డేస్ అనే క్లాస్ విన్నాను. వంశీ మాస్టర్ క్లాస్ విన్నాను. ఆ క్లాస్ విని నేను ఈ ట ఆయన అన్నాడు నాకు అంటే అప్పుడు ఆల్రెడీ నేను చెప్పా గదా! బయటికి వెళదామన్న ఉద్దేశం ఉంది. అట్లాంటప్పుడు ఇలా జరిగింది. అదే మా అమ్మగారు కాలం చేశారులే. అక్కడ ఇల్లు ఖాళీగుంది. అక్కడికెళ్ళి నేను అంటే అప్పటికి ధ్యానం లేదు నాలో అంత. యోగా చేసిన తర్వాత ఏదో కొంచెం చేస్తే అలా ధ్యానం చేసేదాన్ని. పిల్లలకి చదువు చెప్దాము, ఫ్రీగా చదువు చెప్దాము, లేకపోతే భజనలు చెప్దాము, యోగా నేర్పిద్దాము, ఏదో నాకు చేతనయన్నీ చేద్దాము అని చెప్పి ఒక ఆలోచనలో ఉన్నాను. అట్లాంటప్పుడు ఇది జరిగిందనమాట. ఈ సిట్యుయేషన్ జరిగిందనమాట. అంటే ఆ ఏంజెల్స్ ఏంటంటే నా జన్మ ప్రణాళిక మర్చిపోయాను కాబట్టి, ఆ జన్మ ప్రణాళికని మళ్ళా గుర్తు చేశారనమాట. మన ప్రణాళిక కదా! మనం ఈ ధ్యానంలోకి రావాల్సింది, ఈ జ్ఞానాన్ని పంచుకోవాల్సింది. అట్టాగే ఒక్కొక్కసారి మనం గనక మన జన్మ ప్రణాళిక మర్చిపోతే గనక ఏదో ఒక విధంగా వాళ్ళు గుర్తు చేస్తారనమాట. నన్ను ఎరుకపరిచారనమాట. ఆ కరోనా అన్న పేరుతో నన్ను అది వచ్చి నేను ఇందులోకొచ్చాననమాట. అట్టా గూడా వాళ్ళు మనతో ఉంటారనమాట. మళ్ళా నేను మహాద్రష్ట ఆచార్య చేశా కదా! ఆచార్య చేసినప్పుడు అప్పుడు ఫస్ట్ సారి మైకిచ్చి మాట్లాడమన్నారనమాట. మాట్లాడమన్నప్పుడు సరే మాట్లాడాను. మాట్లాడినప్పుడు నాకర్థమైంది ఏంటంటే, మాట్లాడింది నేను కాదు. నేను ఏమి మాట్లాడానో నాకు తెలీదనమాట. సంథింగ్ మనం కాదు, మనకంటే భిన్నంగా ఉంటారు అని అప్పుడు అర్థమైందనమాట. పరమ గురు మండలికి ఇలా కనెక్ట్ అవుతామా? ఇట్లా ఏంజెల్స్ మనతో ఉంటారా? వాళ్ళు మనతో ఉంటారు అనేది నమ్మకం ఏర్పడిపోయింది అప్పటి నుంచి నాకు. వాళ్ళు నిరంతరంగా మనతోనే ఉంటారు. ఏ క్లాసు చెప్పినా కూడా చెప్పేది నేను కాదు. ఇది సత్యం, పరమ సత్యం అనమాట. అసలు ఇవాళ క్లాసు చెప్పలేననుకున్నాను నేను. ఏంటసలు ఏమి కనిపించట్లే, ఏమి చేయట్లే. నేను రాసింది గూడా నాకు కనిపించట్లే. నేను చెప్పాలనుకున్నా చెప్పలేకపోతున్నా. ఏం జేస్తామో నాకు తెలీదనుకున్నాను. ఇంకా అట్టాగే నేను చెప్తున్నా కదా! ఆ కనెక్టివిటీ అనేది వాళ్ళతో అలా ఉంటుందనమాట. ఇంకా ఎలా ఉంటుందంటే వాళ్ళు నన్ను చక్కగా పిలుస్తారనమాట. వాళ్ళు డైరెక్ట్‌గా మనతో కలవటం చేయరు. ఎవరో ఒకళ్ళ ద్వారా మనల్ని చేస్తారనమాట. చక్కగా పిలుస్తారు నన్ను. లక్ష్మి అనిపిస్తారు. ఒక్కో రోజు లక్ష్మీ పార్వతి అంటారు. ఒక్కో రోజు పార్వతి అంటారు. ఒక్కో రోజు మేడం అంటారు. ఒక్కొక్క రోజు అమ్మగారు అంటారు. ఒక్కొక్క రోజేమన్నా అసలు ఎన్ని విధాలా పిలుస్తారో ఒకే మనిషిని. అసలు ఇన్ని విధాలుగా ఎలా పిలుస్తారు? ఎలా పిలవచ్చు? ఒక్కొక్క రోజు ఏం చేస్తారు, బాగా లేట్‌గా పడుకున్నప్పుడు కూడా మళ్ళా లేపుతారనమాట. కంపల్సరీ లేపుతారనమాట. పేరు పెట్టి పిలుస్తారు. సరే నవ్వుకుంటాను. ఈళ్ళ పనులేనని చెప్పి నాకు తెలుస్తది. ఎందుకంటే అంత కనెక్టివిటీ అవుతూ ఉంటా కదా! వాళ్ళే పిలిచారని చెప్పి ఇక పిలుస్తారు. చక్కగా నవ్వుతూ లేస్తా. లేకపోతే ఒక్కొక్కసారి అన్నాను లేకపోతే వచ్చి తలుపు కొడతారు. లేకపోతే మళ్ళీ ఒక్కొక్కసారి ఏం చేస్తారు ఫోన్ వినిపిస్తారు. అసలు ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే మెత్తగా దిండు ఏదన్నా ఉందనుకో దాన్ని కాలు మీద ఇటు కొడతారు సున్నితంగా. అసలు ఎన్ని విధాలలే అసలు వాళ్ళ ప్రేమ ఒకసారి ఎప్పుడో అయితే పడుకుంటే అటొకళ్ళు, ఇటొకళ్ళు నా మీద కాలు చేసి ఎవరో హాయిగా పడుకున్నట్టుందనమాట. నాకర్థం కాలేదు. నాకంత తెలీదనమాట. వామ్మో! నేను కాటు శరీరదాన్ని అని అరుస్తున్నా అనమాట. తర్వాత ఇవన్నీ తెలుసుకునే కొద్ది కూడా వాళ్ళు మనతో నిరంతరంగా ఉంటారనమాట అసల. మనని వాళ్ళ డ్యూటీ ఏంటంటే మనని ఈ ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్ళటానికి వాళ్ళు సాయం చేస్తారు. పైగా మనము ధ్యానం అది చేసేటప్పుడు కూడా మనకి ఒక్కొక్కసారి కాంతి ఎక్కువొస్తుంటుంది. తక్కువ ఎక్కువ తీసుకున్నా కూడా మనకి ఇబ్బందయిన విషయం అన్నమాట.
వాళ్ళు మనని కంట్రోల్ చేస్తారనమాట. ఆ ప్రొటెక్షన్ అనేది వాళ్ళ నుంచి ఉంటుందనమాట. మనకి ఎప్పుడు ఎంత కావాలో అంతే అందించాలి. లేకపోతే మళ్ళా దాని నుంచి కూడా మనం ఇబ్బందవుతామనమాట. ఇవన్నీ కూడా ఈ బ్యాలెన్సింగ్ చేయటానికి వీళ్ళు నిరంతరం మనతోనే ఉంటారు. కానీ మనకొక ప్రొటెక్టర్ ఉంటారు. మనం ధ్యానం చేసేటప్పుడు ఆ ధ్యానము ఎక్కువగా వస్తే గనక అది కూడా దాని ప్రభావం కూడా మన మీద ఉంటుంది. ఆహ్, మానసికంగా, శారీరకంగా వాటి ప్రభావం కూడా ఎక్కువైనప్పుడు మళ్ళా ఇబ్బంది పడతామనమాట. అందుకని చెప్పి ఆ ప్రొటెక్టర్లుండి మనల్ని ఎప్పటికప్పుడు అలా బ్యాలెన్సింగ్‌గా మనని చూసుకుంటూ ఉంటారనమాట. మరి కొంతమంది ఏమంటారు, మరి మనకసలు కరెక్టే కావట్లేదు మరి ఇలా చెప్తున్నారు అని చెప్పి అంటారనమాట. అది కనెక్ట్ కాకపోవడానికి కారణం ఏంటి? మనలో ఆ నమ్మకం లేకపోవటమే. అదను పైగా మనము ఆ దైవానికి దగ్గరవ్వాలి అని మనము ఎంత హ్మ్, కనెక్టివిటీతో ఉంటే గనక, ఎంత తపనతో ఉంటే గనక, ఆళ్ళు మనకు అంత బాగా కనెక్ట్ అవుతారనమాట. కనెక్ట్ కావట్లేదు అంటే అంతే. మనల్ని మనం నమ్మాలి. మనతో నిరంతరం వాళ్ళు ఉంటున్నారు. మన ఆరాలోనే ఉంటారసల. నిరంతరంగా ఏమి జరుగుతూ ఉన్నా గూడా మనతోనే ఉంటారు. అసలు వాళ్ళు మనల్ని విడిచిపెట్టేదే ఉండదనమాట. వీళ్ళ పనే అదనమాట. మనల్ని మనం దైవంగా గుర్తించాలి. మనల్ని మనం దైవంగా గుర్తించటం కోసం వీళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఏది ఎంత కావాలో అంతే మనకిస్తుంటారనమాట. వీళ్ళు నిరంతరం ఇట్టాగే మనతోనే మరి ఉంటూ ఉంటారు మిత్రులారా. ఇంకా ఏదైనా ఉందేమో మ్యాటర్ చెప్తా. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉంటయి. ఎవరన్నా మాట్లాడినా కూడా లైన్‌లో ఉండి మాట్లాడినా కూడా బావుంటుంది చక్కగా. ఈళ్ళు కనెక్ట్ కావట్లేదంటే ప్రకృతి మొత్తంతో ప్రేమ, కరుణ ఉంటే కనెక్ట్ అవుతారు. మనము పైగా ఇంకా వీళ్ళు కనెక్ట్ కావాలంటేట మనం ప్రకృతితో కనెక్ట్ అయ్యి ఉండాలట. అది కూడా ఒక రూల్ అన్నమాట. మనం ఎంతైతే ప్రకృతితో కనెక్ట్ అయ్యి ఉంటామో అంటే ఆ ప్రకృతితో, చెట్లతో, చేమలతో, జంతువులతో అందరిలో కూడా అన్నిటిలో కూడా ఇలా చూడటం అన్నమాట. మననే చూడటం. అక్కడ కూడా దైవాన్ని చూడటం అన్నమాట. అలా చూస్తే గనక వాళ్ళు మనలో ఎంతో బాగా కనెక్ట్ అవుతూ ఉంటారన్నమాట. మళ్ళా వాటి పట్ల మనం కరుణగా ఉండాలి. అవి వేరు, మనం వేరు అని చెప్పి అన్న భావన ఉండకూడదు. అక్కడ ఉన్నది దైవమే, నాలోనూ ఉంది దైవమే అని చెప్పి మళ్ళా ఇలా ఏకత్వం ఉండాలన్నమాట. మళ్ళా మనం ఏం చేస్తూ ఉంటాము, కంప్లెయింట్స్ చేస్తూ ఉంటాము, జడ్జ్ చేస్తూ ఉంటాం గదా! ప్రతి ఒక్కళ్ళని కూడా మనము. అదనేది ఉన్నప్పుడు గూడా మనకి ఏంజెల్స్ కనెక్ట్ అవ్వరు. మనలో ద్వంద్వత్వం ఉన్నన్నాళ్ళు ఏంజెల్స్ మనకి కనెక్ట్ కారు. మనము ఎప్పుడైతే ఏకత్వం వైపు నడుస్తామో, ఏకత్వం వైపు నడవాలనుకుంటామో, ఆటోమేటిక్‌గా వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారనమాట. ఇప్పుడు నాకు ఉన్నాయనుకో, నాకు ఏదన్నా క్లాస్ చెప్పాలి అంటే నేనేమనుకుంటానంటే, ఓహో! నన్నిది నేర్చుకోమంటున్నారా అని అర్థం చేసుకుంటా నేను. ఇప్పుడు మేడము, సరియు మేడం నన్ను క్లాస్ చెప్పమన్నారు. క్లాస్ చెప్పమంటే నేను ఎలా ఫీల్ అవుతానంటే, అంటే నన్ను ఇది ఈ సబ్జెక్ట్ నేర్చుకోమంటున్నారు. అంటే అట్టాగే మనము ఎక్కడైనా ఏదైనా ఎలా ఉంటుందంటే జీవితం అంటే ఇప్పుడు ఒక మనిషి ఎదురుపడ్డారు. వాళ్ళెందుకిలా ఉన్నారు? ఈళ్ళెందుకు ఇలా ఉన్నారని మనం జడ్జిమెంట్ చేస్తామనట. అలా కాదు. ఎందుకంటే మనం నేర్చుకోవటమే ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళ నుంచి కూడా మనము నిరంతరంగా ఏదో ఒకటి నేర్చుకోవటం ఉంటుంది. ఇక్కడ నేనేం నేర్చుకోవాల్సింది వాళ్ళ మాటల ద్వారా వాళ్ళిందాక చెప్పలా మరి? మనుషులు మనకి ఎదురవుతారు. మనుషుల రూపంలో ఎదురవుతారు. మనకు సలహాలిస్తూ ఉంటారంటారు గదా! ఇట్లాంటియన్నేననమాట. మళ్ళా మనం కంప్లెయింట్ చేస్తూ ఉంటాము. వాళ్ళెందుకిలా చేశారు? ఇలా చేసుండకూడదలా, అలా చేసుంటే మనం కంప్లెయింట్ చేస్తుంటాం. ఇది ద్వంద్వత్వంలోని భాగం. మళ్ళా అందులో కూడా మన తప్పేం కాదు. కానీ ఆ ద్వంద్వత్వంలో కూడా ఆ వాళ్ళని కంప్లెయింట్ చేసే బదులు, మనము అక్కడ ఎలా ఆలోచించుకోవాలంటే, అవును వీళ్ళు నన్నిలా అంటున్నారంటే ఎక్కడ ఉంది నా లోపము? కంప్లెయింట్ చేస్తున్నారంటే నన్ను నేనెక్కడన్నా తీర్చిదిద్దుకోవాలా? లేదా అనవసరంగా అంటున్నారా? ఆహా! అంటే వాళ్ళు ఏ ఆత్మస్థితిలో ఉన్నారు? వాళ్ళు దాని ఎనకమాల కారణం ఏంటి? అలా అనటానికి ఎవరైనా బాధపడి ఉన్నప్పుడు వాళ్ళు ఎదుటి వాళ్ళని బాధ పెట్టడానికే చూస్తారనమాట సపోజు. అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు? వాళ్ళెలా అంటున్నారంటే వాళ్ళ ఎనకమాల పరిస్థితి ఏంటి? అని చెప్పి ఈ విధంగా ఆలోచన ఉండాలనమాట. అట్టా ఎప్పుడైతే మనము ఇలాంటి ఇదిలో ఉంటామో, ఆ ద్వంద్వత్వాన్ని ఏకత్వంగా ఎప్పుడైతే ఆలోచిస్తామో, అప్పుడు మనకి ఆ ఏంజెల్స్ కనెక్టివిటీ అనేది అప్పుడు మనకు చాలా బాగా ఉంటుందనమాట.
మళ్ళా విశ్వంతో మనకు కనెక్ట్ అయితే ఏంజిల్స్ వస్తారు. మనం ఏంటంటే పైగా ఎప్పుడు మనం విశ్వంతో కనెక్ట్ అవుతాము. నేనే దైవాన్ని అని తెలుసుకున్న నాడప్పుడు మనం విశ్వం అవుతామనమాట. విశ్వంలోను నేను ఒక భాగాన్ని అని ముందు తెలుసుకుంటాము. అలా చేసే కొందికి ఏముందంటే విశ్వమే నేను అనుకుంటాము. ముందు ఈ కాంతిని స్వీకరించాలనుకుంటాము. ఆ తర్వాత నేనే కాంతి అనే ఇదికి ఎదుగుతాము. అయన్నీ ఎవరు చేస్తారు? మనలో ఇది ఆ తేడాలన్నీ తెచ్చేది ఎవళ్ళు? ఈ ఏంజిలే, రకరకాల ఏంజిల్స్ అన్నమాట. ఇందాక చెప్పుకున్నాం గదా! ఒక్కొక్కళ్ళం ఒక్కొక్కది. మరి ఎప్పుడైతే మనము ఇలా వాళ్ళని మనం కలవాలి అంటే ధ్యానంలోనే కలుస్తాం. ఒకటే మాట. మనం ఎంత ధ్యానం చేస్తూ ఉంటే వాళ్ళు ఎదురు చూస్తా ఉంటారు. ఈళ్ళు ఎప్పుడెప్పుడు కూర్చుంటారా? ఈళ్ళని ఎప్పుడెప్పుడు వీళ్ళకి కావాల్సింది అందిద్దామా అని తహతహలాడిపోతుంటారనమాట. మనమెవరమన్నా కూర్చుంటేట, "ఆ! కూర్చున్నారు పదండి, పదండి వాళ్ళకి మనం హీల్ చేద్దాము. వాళ్ళకి కావాల్సింది అందిద్దామని" అసలు ఆళ్ళు ఎంతో ఆతృతతో వస్తారట. నక్షత్రమిత్రులు చెప్పేటప్పుడు కూడా చెప్తారు వాళ్ళు. ఆ స్పేర్ షిప్పుల్లో అలా కూర్చొని మన కోసం ఎదురు చూస్తా ఉంటారు. మనకు ఆ కాంతిని ఎప్పుడెప్పుడు పంపిద్దామా? మనల్ని ఎప్పుడెప్పుడు మళ్ళా జ్ఞానులుగా తయారు చేద్దాం. వాళ్ళు మన కోసం అసలు ఎంత తపన పడుతూ ఉంటారో, అంత తపన పడుతూ ఉంటారనమాట. మనం ఎప్పుడైతే మరి ఇలా కనెక్ట్ అవుతామో, విశ్వానికి కనెక్ట్ కావాలంటే మనము నేను దైవ స్వరూపాన్ని అని తెలిసినప్పుడు ఆటోమేటిక్‌గా ఆ దైవానికి కనెక్ట్ అవుతాము. పైగా ఇవి అసలు ఈ టైంలో ఏం చెప్తున్నారు, డైరెక్ట్‌గా అసల ఆ పరమాత్మే వచ్చి జీవాత్మగా వచ్చి మనలో కూర్చున్నాడు. మనమేదన్నా ఒక నాటకం ఇది, ఒక నాటకమే ఏమి లేదు. ఒక ఆటే ఇది. ఇదేంటంటే మనమే చేస్తున్నామని మనం అనుకుంటున్నాం. మన లోపల అసలు ఆ పరమాత్మ కూర్చొని మనొక ఆట ఆడిస్తున్నాడు. నేనైతే సరెండర్ అయిపోతాననమాట. ఇదంతా నాకేం తెలీదు. నేను రెడీ. నేను ఇదిగో ఈ శరీరం ద్వారా, నా ద్వారా నువ్వు ఎవరికేం చెప్పించాలనుకుంటే చెప్పించుకో. నేను నీకు సరెండర్ అయిపోతున్నా. అసలు ఆటంతా ఆయనదే కదా! కాకపోతే మనమే చేశాము అనుకుంటాం. కానీ ఏంటంటే, మనము ఇలా చేసే కొద్దీ మన అనుభవాల ద్వారా మంచి చెయ్యి, చెడు చెయ్యి ఒక అనుభవం వస్తుంది. ఫలితం ఉంటుంది. మంచి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. చెడు చేస్తే చెడు ఫలితం ఉంటుంది. కానీ మన జీవితంలో వచ్చే ఈ అనుభవాలు ఏమైతే ఉన్నాయో, ఈ అనుభవాలన్నీ కూడా ఆ పరమాత్మకు జారేసేవాళ్ళు ఈళ్ళే. ఏంజిల్సే. మళ్ళా పరమాత్మ నుంచి మనకేదైనా తీసుకురావాలన్నా కూడా చేసేది ఈళ్ళేననమాట. మనము ఇలా తీసుకునే ఈ అనుభవాలన్నీ కూడాట చక్కగా అక్కడికి ఫస్ట్ అహమస్వి లోకం మనం ఫస్ట్ ఎక్కడైతే గనక జేహిల్స్ లోకంలో ఉండేవాళ్ళం గదా! అదే పరమాత్మ తన గురించి తాను ఆలోచించినప్పుడు, తన గురించి తాను తెలుసుకోవాలన్నప్పుడు మరి స్పిరిట్ ఉద్భవించింది గదా! ఆది పరాశక్తి. ఆమె నుంచి వచ్చిన ఆత్మలం కదా మనము. ఆ జ్ఞాన తృష్ట ఉంటుంది గదా నిరంతరంగా. మనం ఇలాగే నేర్చుకుంటూ ఉంటాము. ఇలాగే ఎదుగుతూ ఉంటాము. ఆ పరమాత్మతోటే మనము ఆయన కోరిక ప్రకారమే చేస్తూ ఉన్నాం. మనమే చేసామనుకుంటాం. అదేం ఉండదు. మనము ఇలా మన అనుభవాలన్నీ కూడా ఈ ఏంజిల్స్ ద్వారానే అంటే వీళ్ళు రన్నర్స్ ఉంటారనమాట. ఈ మన గార్డెన్ ఏంజిల్స్ కింద రన్నర్స్ అని ఉంటారు. మనం ఎప్పుడైతే ఈ జ్ఞానాలను తీసుకుంటామో, ఈ జ్ఞానాల్ని మరొక దివ్య బంగారు రంగు కాంతితో ఉన్న ఇదిని వాళ్ళు సృష్టికర్త దగ్గరికి తీసుకెళ్తారు. అహమస్మి లోకానికి తీసుకెళ్తారు. మనం ఫస్ట్ ఎక్కడైతే తీసుకున్నామో జన్మక, అక్కడికి తీసుకెళ్తారో అక్కడ సృష్టి అంతా కూడా అలా జరుగుతూ ఉంటుందన్నమాట. మన అనుభవాల ద్వారా వచ్చిన ఆ ఎనర్జీ మనమేమంటున్నాము, మనమేం జేయట్లేదు, మనమేదో మానవ జన్మ ఎత్తాము, ఈ జన్మ ఎందుకొచ్చాము, ఇట్ట అనుకుంటున్నాం. లేదు, మనం ఎంతో గొప్పవాళ్ళం, ఎంతో సాహసవంతులం. ఈ భూమి మీదకి సాహసం చేసి వచ్చిన పెద్ద ధైర్యశాలులం. మన అనుభవాలనేది అది విశ్వ సృష్టి విస్తరించటానికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. మనకి తెలీదు. మన గురించి మనకు తెలీదు. కాకపోతే ఒప్పందం. మనం ఇయన్నీ మర్చిపోతామని ఒప్పుకొని వచ్చాము ఈ భూమి మీదకి. అందుకని మిత్రులారా, మనమేం తక్కువ చేసుకోవాల్సిన పని లేదు. మనకు నిరంతరం ఆ ఏంజెల్స్ సహాయం ఉంటుంది. మనం నమ్ముదాము. మనతోనే వాళ్ళు ఉంటారు. ఓకే మేడం. ఓకేనా? థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, లక్ష్మీ పార్వతి గారికి, మల్లీశ్వరి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరూ సంకల్ప ధ్యానం చేసి వైజాగ్ మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.